గతంలో ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వము ప్రభుత్వ అవసరాలను గుర్తుంచుకొని అక్కడో ఇక్కడో నిరుపయోగమైనటువంటి భూములను ఈ రాష్ట్రం యొక్క ప్రజల అవసరాల కోసం మేము అమ్మితే ఆ రోజు అడ్డగోలుగా మాట్లాడినాడు. ఒకసారి ఆ వీడియో కూడా చూద్దాం. ఇది పెద్దలు ఇచ్చిన ఆస్తి. మనం బ్రతకడానికి మన సోకులకు ఈ భూములు అమ్మొద్దు. ఒకవేళ ఈ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ విద్యాలయాలు కానీ చివరికి చచ్చిపోతే శ్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటది. వీటిని ఎట్టి పరిస్థితుల్లో అమ్మకూడదు. తెలంగాణ జాతి సంపదను భవిష్యత్ తరాలకు ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోతే చివరికి శ్మశానాలకు కూడా కరువు వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి ఈ భూములను అమ్మొద్దు అని చెప్పి ఒక పక్కన తెలంగాణ వాదులు చర్చ చేస్తున్నారు. మరి ఆనాడేమో భూములు అమ్మొద్దు అని ఇదే రేవంత్ రెడ్డి శుద్ధపూస లెక్క మాటలు మాట్లాడిండు. ఇవాళ గుంటలు గజాలు ఏమి లేకుండా తెగనమ్మే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. మరి భవిష్యత్తులో తెలంగాణలో ఈ ప్రాంతంలో ఆసుపత్రుల కోసం కానీ పాఠశాలలు కాలేజీల కోసం కానీ పార్కుల కోసం కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ల్యాండ్లు అవసరం లేదా? మొన్న జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో చూసాం, హడావిడిగా రేవంత్ రెడ్డి గారు ముస్లిం గ్రేవ్ యార్డ్కు కబ్రస్థాన్కు ల్యాండ్ కేటాయిస్తే అది మిలిటరీ వాళ్ళు వచ్చి మా ల్యాండ్ అన్నారు. మరి ఆ ల్యాండ్ లేక ఇబ్బంది అవుతుంది కదా. మరి ఇటువంటి భూములను కాపాడి పెట్టుకుంటే రేపు తెలంగాణలో భవిష్యత్ అవసరాలకు అవసరం ఉండవా? ఇతర రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు? ఇట్లాంటి పారిశ్రామిక ల్యాండ్స్ మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల్లో గుజరాత్ కానీ సిటీ డెవలప్ అయితే 50% భూమి ప్రభుత్వం తీసుకుంటుంది, మిగతా 50%ను ఇలాంటి ఓ 50%, 100% ఫీజు తీసుకొని రెగ్యులరైజ్ చేస్తుండ్రు. కానీ నువ్వేం చేస్తున్నావు? 30%కే పప్పు బెల్లాలకు కట్టబెడుతున్నావు. ఒక విధానం లేదు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ భూములు, టీజీఐసి భూములు, హౌసింగ్ బోర్డులు భూములు, స్వగృహ భూములు ఏవి లేకుండా తెగనెమ్ముతా ఉన్నాడు. ఈయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, అమ్మకాల రేవంత్ రెడ్డి అయిపోయాడు. మొత్తం రాష్ట్రాన్ని అమ్మదొప్పుతూ ఉన్నాడు. 6 నెలల కిందనే ఈ పాలసీకి రూపకల్పన చేసిండ్రు. 6 నెలల కిందనే ప్లాన్ చేసుకొని విలువైన భూములను అనుముల బ్రదర్స్ వీళ్ళ అనుయాయులు ఆల్రెడీ అగ్రిమెంట్లు చేసుకున్నారు. సగానికి సగం భూమి ఆల్రెడీ వీళ్ళ చేతుల్లోకి పోయింది. అంతా ఆల్ సెట్ బ్యాక్గ్రౌండ్. ఈ పాలసీ ముందే ప్లాన్ చేసుకొని ఇండస్ట్రియల్ ల్యాండ్స్తో అగ్రిమెంట్లు చేసుకొని తక్కువ ధరకే ఈ పాలసీ వస్తుందని వాళ్ళకి తెలియదు కదా. ఇంత తక్కువ ధరకి ఇస్తామంటే వాడెందుకు అమ్ముతాడు? ఇదంతా ముందే ప్రీ ప్లాన్డ్గా చేసుకొని ఆ భూములు కొనుక్కొని అగ్రిమెంట్లు చేసుకొని ఇవాళ మెల్లగా పాలసీ తెచ్చిండ్రు. త్వరలో ఆ భూములేంటి, ఎవరు ఎక్కడ అగ్రిమెంట్ చేసిండ్రో కూడా బయట పెడతాం. మాకు ఇప్పుడే కొన్ని వచ్చినాయి, ఇంకా కొన్ని సేకరిస్తున్నాం, అన్నీ బయట పెడతాం. ముందే కంపెనీలతో మాట్లాడుకున్నారు, అగ్రిమెంట్లు చేసుకున్నారు. కమిషన్లు వాటాలు కూడా ముందే మాట్లాడుకున్నారు. కొన్ని ల్యాండ్లకు ఈ పాలసీ తెస్తాం గింత అని 50-50 అని ల్యాండ్ కూడా మాట్లాడుకున్నారు. ఫ్లోర్లు మాట్లాడుకున్నారు. ఇది ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు, ఇది రేవంత్ రెడ్డి ఫ్యామిలీ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. నిబంధనల ప్రకారం చేయలేదు. పూర్తిగా ప్రజాధనాన్ని కొల్లగొట్టే విధంగా, తమ అనుయాయులకు భూములు కట్టబెట్టే విధంగా పెట్టిండ్రు. ఇంకా దీని వెనుక ఆర్ఆర్ ట్యాక్స్ కూడా ఉందట. మళ్ళీ 30% ఒకటి కదా తక్కువ, అందరూ అనుకునే 30% అని. ఆర్ఆర్ ట్యాక్స్ వేరే ఉంది, ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్ 30% టు గవర్నమెంట్ ఖజానా ప్లస్ ఆర్ఆర్ ట్యాక్స్. అది కడితేనే క్లియర్ అవుతుంది. అది ఎంత అని ఇంకా బయటకు రాలే, రేపో మాపో వస్తుంది. ఇప్పుడు లేఅవుట్కి అయితే 75 రూపాయలు పర్ స్క్వేర్ యార్డ్ ఉంది, అపార్ట్మెంట్లకు అయితే 60 రూపాయలు స్క్వేర్ ఫీట్ ఉంది ఆర్ఆర్ ట్యాక్స్. ఇప్పుడు దీని ఆర్ఆర్ ట్యాక్స్ ఇంకా బయటకు వస్తుంది. 30% ఖజానా, ఆర్ఆర్ ట్యాక్స్ ఎంతో ఇంకా బయటకు రాలే. అది బయట పెట్టండి. మల్లాపూర్లో 240 ఎకరాల భూమి ఉంటే ఎస్ఆర్ఓ వాల్యూ 17,581, టీజీఐసి విలువ 36,827, మోర్ దాన్ డబుల్. అంటే మీరు 36,000 నువ్వు భూమి కేటాయించేది ఉంటే నీ టీజీఐసి రికార్డులో 36,000 ఉన్నది. అది ఇడిచిపెట్టి తక్కువ ధర ఎస్ఆర్ఓ వాల్యూకు 17,000కి ఎందుకు అప్పచెప్తున్నావు? అదేవిధంగా ఉప్పల్ ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉప్పల్ 447 ఎకరాలు ఉంది.
అక్కడ సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ 21,886, టీజీఐసి విలువ 52,523. నీ ధర 52,000, నీ బుక్కులో 52,523 ఉంటే నువ్వు అంతకంటే తక్కువ ధర 21,000కు, ఆ 21,000లో 30% ఎందుకు కట్టబెడుతున్నావు? వాట్ ఈస్ దిస్? అట్లే గాంధీనగర్లో సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూ ఎస్ఆర్ఓ వాల్యూ 14,591, టీజీఐసి ధర 46,895, 4 టైమ్స్. నీ ధర 46,000, ఎస్ఆర్ఓ 14,000, ఆ 14,000 30%కే ఇస్తా అంటాడు రేవంత్ రెడ్డి గారు. అట్లు చాలా ఉన్నాయి. ఇంకా అట్లా పోతే హయత్ నగర్ 14,591 ఎస్ఆర్ఓ వాల్యూ, టీజీఐసి వాల్యూ 54,340. ఇవన్నీ మీకు డీటెయిల్స్ అన్ని విడుదల చేస్తా. మొత్తం 21 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి. ఎస్ఆర్ఓ వాల్యూ ఏమో తక్కువ, టీజీఐసి రేట్ ఏమో ఎక్కువ. జనరల్గా ప్రభుత్వాలు ఏం చేయాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది అడాప్ట్ చేస్తారు కదా. దేని ద్వారా ప్రభుత్వానికి రూపాయి ఎక్కువ వస్తుంది, రాష్ట్ర ఖజానాకు ఒక పైసా ఎక్కువ వస్తుంది, తద్వారా పేదలకు రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతుందో ఆ పని చేస్తావా? తక్కువ ఉన్నది తీసుకుంటావా నువ్వు? టీజీఐసి ధరను కాదని ఎస్ఆర్ఓ వాల్యూను ఎందుకు అడాప్ట్ చేశారో సమాధానం చెప్పాలని నేను రేవంత్ రెడ్డిని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఆ రోజు మా క్యాబినెట్ సబ్ కమిటీ ముందుకు వచ్చింది ఈ విషయం. మరి మీరు ఎందుకు దీన్ని తక్కువ ధరది అడాప్ట్ చేసినారు? టీజీఐసి రేట్ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదో ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇంట్లో ఇంకా గమ్మత్ ఏంటంటే, ఎంత అసలు కొద్దిగానే ఉండాలి వాళ్ళకి ప్రభుత్వం నడపడానికి. వారం రోజుల్లోగా అప్లికేషన్లు పెట్టాలన్నట, వారం రోజుల్లోగా టీజీఐసి అప్లికేషన్లను పరిశీలించాలన్నట, అవతల వారం రోజుల లోపలనే అధికారుల కమిటీ దానికి అనుమతి ఇవ్వాలన్నట. అనుమతి ఇచ్చిన 45 రోజులనే పైసలు కట్టాలన్నట. అంటే మొత్తం 2 నెలల కుల్లా అయిపోవాలన్నట. 2 నెలలు. ఏంది ఇంత ఆగము? వారం రోజుల్లో అనుమతి, వారం రోజుల్లో మీరు డిమాండ్ నోటీస్ ఇస్తారు, 45 రోజుల్లో పైసలు కట్టాలనా? 2 నెలల్లో మొత్తం స్కామ్ ఖతం చేయాలనుకుంటున్నారా? ఈ 5 లక్షల కోట్లను మింగాలనుకుంటున్నారా? ఎందుకు అంత ఆగమాగం? ఇంత వేగంగా చేస్తున్నారు అని నిన్న మేము అడిగితే దానికి సమాధానం రాలే. ఏంది వారం రోజులు 45 రోజుల్లోగా డబ్బులు కట్టాలని, 2 నెలల్లోగా దీన్ని పూర్తి చేయాలనే దాని వెనుక ఉన్న నిగూఢం ఏంటి అని నిన్న బీఆర్ఎస్ అడిగింది. దానికి మీరు సమాధానం చెప్పలే. ప్రతిరోజు ఒక కొత్త ఇండస్ట్రీ వచ్చింది, కొత్త పెట్టుబడి వచ్చింది అనేది మా పాలసీ. ఇవాళ ప్రతిరోజు ఇవాళ హౌసింగ్ బోర్డు భూముల అమ్మకం, ఇవాళ ప్రభుత్వ భూముల అమ్మకం, ఇవాళ టీజీఐసి భూముల అమ్మకం, ఇవాళ ఇండస్ట్రియల్ ల్యాండ్ల భూముల అమ్మకం, రోజు భూముల అమ్మకాలు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క పాలసీ. ఇవాళ దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెరలేపిందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ చెప్పినటువంటి మాటలు, నిన్న కేటీఆర్ గారు చెప్పినటువంటి మాటలు అక్షర సత్యము అని నిన్నటి మంత్రి గారి మాటలతో రుజువైపోయింది, తేటతెల్లమైపోయింది. థ్యాంక్స్ టు శ్రీధర్ బాబు గారు. నిజాన్ని కొంతవరకు ఒప్పుకున్నాడు ఆయన. కొంత దాచే ప్రయత్నం చేసింది కానీ కొన్ని ఒప్పుకోక తప్పలేదు. నువ్వు తిట్టినా, కేసులు పెట్టినా నిన్ను వదలం. మేము ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల హక్కులు, ప్రజల ఆస్తులు కాపాడడమే మా బాధ్యత. ప్రజలు మాకు ఇచ్చిన బాధ్యత. ప్రతిపక్షంగా వాళ్ళ గొంతుకై మాట్లాడమన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తులను, ప్రజల యొక్క హక్కులను, ప్రజలకిచ్చిన హామీలను అమలు చేయించడం కోసమే బీఆర్ఎస్ పోరాడుతుంది. బీఆర్ఎస్కు ఆ బాధ్యత ప్రజలు ఇచ్చిండ్రు. నువ్వు మా మీద కేసులు పెడతా, మా గొంతు నొక్కుతా, లేదా మా మీద తిట్ల దండకం పెడతా, ఏం పెట్టినా నేను వదిలిపెట్టాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. దీని మీద సూటిగా బీఆర్ఎస్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, శాసనసభ సమావేశపరచాలని, దీనిపైన పూర్తి చర్చ జరగాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది.